సీఎం రేవంత్ కు జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ పెరిగినట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంత షార్ట్ టైంలో రేవంత్ కు నేషనల్ గ్లామర్ రావడానికి కారణమేంటి? గత కాంగ్రెస్ సీఎంల కంటే భిన్నంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలేంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ లో యంగ్ డైనమిక్ లీడర్ గా సీఎం రేవంత్. తక్కువ టైంలోనే నేషనల్ గ్లామర్. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి నాయకుడిగా మారారు. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో పేరు సంపాదించుకున్న ఆయన పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ కాంగ్రెస్ నేతల నుంచి ప్రచారం కోసం రేవంత్ కు ఆహ్వానం అందింది. రాహుల్ కు మద్దతుగా ఇప్పటికే కేరళలోని వయనాడుకు వెళ్లి ప్రచారం చేశారు రేవంత్. అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ను ఓడించి సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎక్స్పోజర్ పెరిగింది. తన మాట తీరు, స్పాంటేనియస్ అటాకింగ్ తో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో మొదటి వరుసలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్ హోదాలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. రాహుల్ సొంత నియోజకవర్గం వయనాడులో ప్రచారం చేసిన రేవంత్ మోదీ సర్కారుపై విమర్శల దాడి చేశారు. తన ప్రసంగాలతో మలయాళీల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు రేవంత్. 10 ఏళ్ల మోదీ పాలనపై పదునైన విమర్శలతో కేంద్రంలో కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి రావాలో చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దక్షిణాదిపై బీజేపీ వివక్ష చూపిస్తుంది అన్నారు సీఎం రేవంత్. సౌత్ కు పేరున్న ఒక్క రాజకీయ పోస్ట్ ఇవ్వలేదన్నారు. దక్షిణాది ప్రజలు మోదీని ఓడించబోతున్నారని, సౌత్ లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు రేవంత్. Where is accommodation for political South? They have not given president, vice president, or deputy prime minister, or speaker, or any other important post like defense minister, or home minister, or any minister. So I am asking, 130 parliament members are there from South. Why they have not accommodated any South person? So discrimination is going on. So this is not fair. So that is why South people have to defeat Narendra Modi leadership. The entire South we are going to cross 100+. రేవంత్ దూకుడు, జాతీయ రాజకీయాలపై ఆయనకున్న అవగాహనతో తక్కువ టైంలోనే నేషనల్ గ్లామర్ తీసుకొచ్చాయి. అంశం ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా ఘాటైన విమర్శలతో ప్రత్యర్థులను అటాక్ చేయడంలో రేవంత్ తీరేవేరు. దీంతో పాటు హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడగలగడం రేవంత్ కు ప్లస్. జాతీయ మీడియాను హ్యాండిల్ చేయడంలో కూడా రేవంత్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.